సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశతః విశాఖాన్వి శ్రీ విశాఖాన్వి తాంశ్చ శ్రీ విశాఖాన్విన్ విశాఖ తాంసః తాంశ్చ ఈ కృష్ణ హే కృష్ణ కరుణాసింధు కరుణా సింధు దీన బంధో జగత్తర్పే గోపీసా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరి ప్రియే ఓం నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ భృష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచ్యాచ్య దేశతారిణి వాంఛా కల్పతరుభ్యో కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యో నమో నమః శ్రీ చైతన్య కృష్ణ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత గత చంద్ర జయ గౌరభక్త బృంద హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చక్కగా ఏంటంటే చదివేస్తున్నట్టుగా కాకుండా చక్కగా పాడుతున్నట్టుగా చేయండి. వినడానికి చాలా చక్కగా ఉంటుంది. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. అలా చెప్పండి. ఓకే, అలాగే చేస్తూ ఉంటే మనకి కూడా పాడుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. అందరూ చాంటింగ్ బాగా చేస్తున్నారా? ఒక్క రౌండ్ అన్నా చేస్తున్నారా మినిమం? నేను 16 రౌండ్స్ చేస్తాను మాతాజీ. నేను చేస్తాను ట్రావెలింగ్ లో ఉంటే 32, 48, 64 కూడా చేసేస్తూ ఉంటాను. అసలు ఒక్క రౌండ్ కూడా చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? మాతాజీ ఈవేళ నా బర్త్డే 60th లోకి వెళ్తున్నాను. 59 కంప్లీట్ అయ్యి 60 లోకి వస్తున్నారు. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. ఇలా సింపుల్ గా చెప్పేస్తే ఎట్లాగా మంచిగా చక్కగా తయారయ్యి రావాలి కదా మీరు. హ్యాపీ బర్త్డే మాతాజీ. హ్యాపీ బర్త్డే మాతాజీ. మాతాజీ నాకు బ్లెస్ చేయండి నన్ను. నేను ఇంకా కృష్ణ కాన్షియస్ లో ఇంకా ముందుకు వెళ్ళాలని భక్తి మార్గంలో. థ్యాంక్ యూ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. అందరూ వీడియో ఆన్ చేసుకొని చెప్పండి మాతాజీకి. వీడియో లోపల చెప్తే ఎవరు చెప్తున్నారో తెలియదు ఆవిడకి. నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. నేను భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అది నాకు కావాలంతే. అదే నాకు హ్యాపీ. హరే కృష్ణ మాతాజీ. శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ హైలైట్ చేద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. ప్రసన్న మాతాజీ ఎక్కడున్నారు? హైలైట్ చేస్తాం. హరే కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో మనము ఇది అసోసియేషన్ లో ఉంటే మాతాజీ దీనికి ఉన్నంత ఆనందం ఇంకొకటి ఉండదు. ఓకే, ఇది నేను జపా సెషన్ లో కూడా చెప్పాను, మనం క్లాస్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను. ఏంటంటే మనముట 100 పనులు ఉన్నాయనుకోండి, 100 పనులు వదిలిపెట్టి స్నానం చేయాలట. ఓకే, 1000 పనులు ఉన్నాయనుకోండి, 1000 పనులు వదిలిపెట్టేసి ప్రసాదం తీసుకోవాలట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో 0 చేస్తే 10,000 పనులు వదిలిపెట్టి మనం భజన చెయ్యాలి భగవంతుడికి. ఓకే, తర్వాత 1,00,000 పనులు ఉంటే వదిలిపెట్టి మనం భక్తి చెయ్యాలి. భజన చేస్తున్నాం అంటే 1,00,000. 1,00,00,000 పనులు ఉన్నాయి అనుకోండి, వదిలిపెట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉండాలట. అంటే మిగతా మనకి ఏ వ్యాపకాలు ఉంటాయి చూసారా, వేరే వేరే వ్యాపకాలన్నీ వదిలిపెట్టి అక్కడ భక్తుల సాంగత్యంలో ఉన్నాం, అక్కడ ఉందనుకోండి, మిగతావన్నీ వదిలిపెట్టి భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలన్నమాట. గాసిప్స్ చెప్తున్నాము, పక్కింటి వాళ్ళు మాట్లాడుతున్నారు,
సినిమాకి పిలుస్తున్నారు, పార్టీకి పిలుస్తున్నారు, ఇంకా దేనికో పిలుస్తున్నారు, ఇంకో ఏదో పని ఉంది, వదిలిపెట్టేసి అన్ని చక్కగా భక్తుల సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోవటం. భక్తుల సాంగత్యంలో కూర్చుండేట మనకి భక్తి అనేది మనకు కొంచెం అలవాటు పడుతూ ఉంటుందిట. సో అట్లాగా మనం ఇన్ని పనులు వదిలిపెట్టుకొని భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉంటే అదేంటంటే అదొక గొప్ప బలం లాంటిది. మనం భక్తిలో ఒక్కొక్కప్పుడు తగ్గిపోతూ ఉంటాము, ఒక్కొక్కప్పుడు చేయలేకపోతూ ఉంటాం. ఒక రోజు చేయలేదనుకోండి, ఇంకో రోజు మళ్ళీ ఆ రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని బతకం వస్తూ ఉంటుంది. కానీ భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాగా ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యాన్ని ఎవ్వరూ వదిలిపెట్టకుండా భక్తులతోటి కలిసి ఉండండి, భక్తి చెయ్యండి. మీరు అలాగే భక్తుల సాంగత్యంలో ఉండండి, మీ గోల్ రీచ్ అవ్వండి, మీరు భక్తి చేస్తూ ఉండండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి సో మాతాజీ. 100 మంది వదిలిపెట్టి స్నానం చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి, బాగుంది. 100 పనులుంటే వదిలిపెట్టి స్నానం చేయాలట. ఒక్కొక్క సున్నా చేర్చుకోండి. 1000 పనులుంటే వదిలిపెట్టి ప్రసాదం తినాలి. భోజనం కాదు, ప్రసాదం. ఓకే, ఓకే. 10,000 పనులుంటే వదిలిపెట్టి ఆ భజన చేయాలి. ఉమ్. అంటే కీర్తన వస్తుంది, చెయ్యండి. తర్వాత 10,000 తర్వాత 1,00,000 పనులుంటే వదిలిపెట్టి భక్తి చెయ్యండి. సరేనా? ఆ భక్తి చేస్తూ 1,00,000 పనులు ఉన్నాయనుకోండి, 10 లక్షలు చెప్పలేదు, 1,00,000 పనులు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 పనులు వదిలిపెట్టేసి భక్తుల సాంగత్యంలో ఉండండి. ఈ సూపర్ సార్వభౌమ మాతాజీ. ప్రభు చెప్పారు మొన్న ఒకసారి. అంటే హరినామం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్తున్నారు అనమాట. భాగవతంలో వర్సెస్ లోంచి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఇది చెప్తే నేను ఒక్కొక్క సున్నా పెంచుకుంటూ నేను ఎప్పుడు చెప్తూ ఉండాలి మనం క్లాసెస్ లో వాళ్ళకి. అంటే మన గురువులు చెప్పిన, ఆచార్యులు చెప్పినవి ఉంటాయి కదా, అది చెప్పాలన్న ఉద్దేశంతో నేను అలాంటివన్నీ కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అది ఏంటంటే చాంటింగ్ చేయడం ఎట్లాంటిది అంటే అన్ని రకాల ఇవి పోగొట్టేస్తుంది. భగవంతుని నామం చాంట్ చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటేట భయానికి భయం పుడుతుందట. అన్ని పారిపోతూ ఉంటాయి. భగవంతుడి నామం చాంట్ చేస్తున్నప్పుడు, అంటే జపం చేసినప్పుడుట యమదూతలు కూడా వాళ్ళ దగ్గరికి రారట. అజామిలుడు గుర్తుంది కదా మీకు? అజామిలుడి దగ్గర నారాయణ అని పిలవంగానే వాళ్ళు విష్ణు దూతలు వచ్చేసి మీరు వెళ్ళిపోండి, మేము తీసుకెళ్లాలని చెప్పేసి అజామిలుని తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు అనమాట. సో అట్లాగా ఏంటంటే భగవంతుడి నామం ఎక్కడైతే పలుకుతూ ఉంటామో అక్కడ ఇవన్నీ ఉంటాయి. సరే, ఎలాగో మీరు చెప్పారు కాబట్టి ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం చదువుకున్నాం. అది భగవంతుని నామము ఒక మెడిసిన్ లాంటిది. ఆ శ్లోకం చదువు. ఎవరికైనా తెలుసా ఈ శ్లోకం? చాలా సార్లు కూడా నేను చెప్తూ ఉంటాను. అది బోల్. మాతాజీ కృష్ణాయ వాసుదేవాయ నమః మాతాజీ. ఆహా, భగవంతుని నామము చెప్పితే గనక ఆ మంత్రం ఏంటంటే ఒక ఔషధం లాంటిది అని చెప్తాం. గుర్తు రాలేదు ఎవరికి? సరే, నేనే చెప్తాను. ఇది ముకుందమాల స్తోత్రంలో 32వ శ్లోకం అన్నమాట. వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రత్యౌషధం ద్రైత్యానాంతికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్త్యాంతాహితౌషధం భవభయా ప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబమనా శ్రీకృష్ణ దివ్యౌషధం. వ్యామోహాలు, మనలో ఉన్న వ్యామోహాలు ఏమేమైతే ఉంటాయో అవన్నీ అణిచేస్తుందిట మనకి. వేరే వేరే వాటన్నిటిని చూసిన తర్వాత ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, వీళ్ళ మీద ఇష్టం, నాకు వాళ్ళు ఇష్టం లేదు, అవన్నీ ఆ మోహాలన్నీ పెట్టుకుంటాం చూసారా? ఆ మోహాలన్నిటినీ అణిచేస్తుందిట. అణిచేసి ఎక్కడికి తీసుకెళ్తుంటా? భగవంతుని మీద వ్యామోహం పెరుగుతుంది అన్నమాట మనకి. ఎప్పుడు ఈ భగవంతుడి నామము అనే దివ్య ఔషధం ఏదైతే ఉందో, ఆ నామం ఉంది కదా, అది తీసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అది అవుతుందట. అందుకని ఏం చేస్తారట, అందరూ కూడా ఇదే ఔషధాన్ని తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారట ఎప్పుడూను. అలాగే ఇంకా ఏంటంటే దైత్యాంధార్తిక ఔషధం అంటే దితి సంతతి. అంటే దితి అదితి ఉన్నారు కదా, దితి పిల్లలు ఎవరు? దేవతలు
గరుత్మంతుడు అను అదితి పిల్లలు అనూపుడు అనూరుడా మాతాజీ అనూరుడు అను రాక్షసుల దితి పిల్లలు పిల్లలు దేవతలు. హిరణ్యాక్షకుడు నరసింహస్వామి సినిమా ఎవరు చేశారు చెప్పండి? హిరణ్యాక్షకుడు హిరణ్యకశిపుడు కదా మాతాజీ. వాళ్ళెవరు? దితి పిల్లలు. దితి ఉమ్, దితి వాళ్ళ దానవులు. రాక్షసులు. సో దానవులు దితి సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆర్తి కలిగిస్తున్నారు, అంటే కష్టాలు కలిగిస్తున్నారు అన్నమాట. అలాంటి కష్టాలు కలిగిస్తున్నప్పుడు ఆ కష్టం కలిగిన వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నారట. అర్థమైందా? ఎవరు? దితి కొడుకు ఎవరు? ఇద్దరు ఉన్నారు కదా, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ప్రహ్లాదుడికి కష్టం కలిగించాడు, అంటే ఆర్తి కలిగించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు? భగవంతుడి నామం అనే ఔషధాన్ని తీసుకున్నాడు. అది అలాగా వాళ్ళందరూ కూడా అలాగా ఆ ఔషధాన్ని తీసుకుంటారట. ఏంటి? నామం అనే ఔషధాన్ని తీసుకుంటారట. అది ఈ త్రిభువనాలు, ఈ 3 లోకాలన్నిట్లోకి అది ఏంటట? సంజీవని ఔషధంట. అది ఇది భగవంతుని నామము సంజీవని ఔషధంట. కాబట్టి ఇంకా భక్త్యాంత హితౌషధం అంటే భక్తులకి అత్యంత ఇష్టమైన ఔషధం. పైగా అది హితాన్ని కూడా కల్పిస్తుంది, అంటే మంచి చేస్తుందట. కాబట్టి ఆ ఔషధం ఏంటట? ఇదే ఔషధం భగవంతు యొక్క నామ ఔషధం. భవ భయ ప్రధ్వంస నైకౌషధం. సంసారం అనే సాగరం ఉంది చూసారా, అది చాలా భయంకరమైనది. అదే కాక మిగతా భయాలు ఏవున్నా సరే వాటన్నిటిని దాటించగలుగుతుందట ఈ ఔషధం. సరే, ఆ ప్రధ్వంసన అంటే నశింప చేస్తుందని. శ్రేయ ప్రాప్తికర ఔషధం అంటే మనందరికీ శ్రేయస్సు కలిగిస్తుందట. ఏంటి ఆ ఔషధం? అంటే మామూలుగా మనం ఏదైనా మందు తీసుకుంటే, అంటే టానిక్ మెడిసిన్ తీసుకుంటే గనక మనకి ఆ ఉన్న జబ్బు నయం అయిపోయి మనకి మంచి కలిగిస్తుంది చూసారు. అట్లాగే ఈ నామం మనం తీసుకుంటేట మనకి కలిగిస్తుందట. ఇంకా ఏమవుతుందట? పిబ మన శ్రీకృష్ణ దివ్య ఔషధం. పిబ అంటే తాగండి అని. ఈ ఔషధాన్ని అంటే నామము అనే భగవంతుడి యొక్క నామము అనే ఈ దివ్య ఔషధాన్ని మీరందరూ తాగుతూ ఉండండి. ఎల్లప్పుడూ తాగుతూ ఉండండి. అలా తాగుతూ ఉంటే గనక మనకి ఇవన్నీ వీళ్ళందరూ తాగుతారట. అలా తాగుతూ ఉంటే ఏమవుతుందట అంటే, ఈ ఔషధాన్ని తాగుతూ ఉంటే దానికి కంటిన్యూషన్ ఇంకో శ్లోకం ఉంది. ఇది ముకుందమాల స్తోత్రంలో 31వ శ్లోకం అన్నమాట. ఆ మంత్రం ఏంటిట? శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత మనః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఆ భగవంతుడి నామం అనే ఔషధాన్ని మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఆ నామం తీసుకుంటుంటే ఏమవుతుందట అంటే శత్రుచ్ఛేదైక మంత్రం. మనకు ఉన్న శత్రువులందరూ నాశనం అయిపోతారట, నశింప చేస్తుందట. అదే ఏకైక మంత్రం, అదే ఔషధం మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. అన్ని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఒక్కటే వాక్యం చెప్తున్నాయి. ఏంటి? భగవంతుడి నామం అన్నమాట. ఆ నామాన్ని జపించండి అని చెప్తున్నారట. అది జపిస్తూ ఉంటే ఏమవుతుందట? సంసారోచ్ఛేద మంత్రం. ఈ సంసారంలో ఉన్న బంధనాలన్నీ ఏవేవైతే ఉంటాయో ఆ బంధనాలన్నీ కూడా మనకి తెగిపోతూ ఉంటాయి అన్నమాట. ఛేదించడం అంటే తెగిపోతూ ఉంటాయి. సముచిత మన సంఘ నిర్యాణ మంత్రం ఏంటంటే, మనం ఎన్నో జన్మల నుంచి పోగు చేసి పెట్టుకున్నాము. ఏంటి? కర్మల ఫలితాలు, పాప కర్మల ఫలితాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పూకటి వేళ్లతోటి నశింప చేసేస్తుందట అని చెప్పుకుంటాం కదా. గడ్డి పెడితే కనుక కట్ చేసేస్తే దాని ఏదో ఒకటి ఉంటుంది, చిన్న వేరు ఉంటే మళ్ళీ వానలు పడ్డప్పుడు నీళ్లు తడియ వచ్చినప్పుడు మళ్ళీ గడ్డి మొలుస్తూ ఉంటుంది. దాన్ని పూకటి వేళ్లతోటి కూడా తీసేస్తుందట ఈ మంత్రం. తర్వాత సర్వైశ్వర్యైక మంత్రం. మనకి సకల ఐశ్వర్యాలని ఇస్తుందట ఈ మంత్రం. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. అంటే వ్యసనము అంటే ఏంటంటే ఏవైనా సరే ఈ భౌతికమైన విషయాల పట్ల ఆకర్షణని మనం వ్యసనం అనొచ్చు. అయితే భుజంగా అంటే పాముట. ఈ వ్యసనాలన్నీ ఎలా ఉన్నాయట? ఆ భుజంగంలో ఉన్న విషం ఏదైతే ఉందో అట్లా ఉన్నాయట. వాటన్నిటినీ నాశనం చేసేస్తుందట, వాటి నుంచి మనల్ని బయటపడేస్తుంది అన్నట. అలాగే జిహ్వే శ్రీకృష్ణ మంత్రం.
ఈ జిహ్వ మీద శ్రీకృష్ణుడి మంత్రం చెప్తూ ఉండండి. ఎప్పుడు జప జప సతతం సజన్మ సాఫల్య మంత్రం ఎల్లప్పుడూ చెప్తూ ఉండండి. చెప్తూ ఉంటే మీ జన్మ సాఫల్యం అయిపోతుంది అనమాట. సో ఇట్లాగా భగవంతుడి నామం అనే ఔషధాన్ని మనం తీసుకుంటూ ఆ నామాన్ని మనం జపిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీరు జపిస్తూనే ఉండండి. మనం వాటర్ వాటర్ అంటే వాటర్ మన దగ్గరికి రాదు. కృష్ణ కృష్ణ అంటే కృష్ణ మన దగ్గరికి వస్తాడు. కాబట్టి గౌరంగ కృష్ణ దర్శన్ లీల ప్రభుజీ చెప్తారు కదా మాతాజీ, ఇది వింటే అయినట్టు గౌరంగ దర్శన్ ప్రభు దగ్గర నుంచి నేను నేర్చుకున్నవి నాకు చాలా ఇష్టమైనవి. ముకుంద మంచిగా మాలా చెప్తారు స్తోత్రం, ఆయన. అవును. ముకుంద మాలా చాలా బాగా స్తోత్రంలోవి అంటే అంటే సింప్లిఫై చేసి కూడా ఎలా చెప్పొచ్చు, దాన్ని ఎలాబరేట్ చేసి కూడా ఎలా చెప్పొచ్చు ఆ, అన్నమాట. సో ముకుంద మాలా స్తోత్రంలో అవి 2 శ్లోకాలు కాబట్టి కంపల్సరీగా ఎప్పుడు నాకు టైం లేదు అనద్దు. టైం మీకోసం ఆగదు, మనం టైం కోసం ఆగద్దు. మనం వెళ్తూ మనం చేసుకోవాల్సిన పని మనం చేసుకుంటూ ఎప్పుడూ మనం జపం చేసుకుంటూ ఉండాలన్నమాట. జపం చేసుకుంటూ మాలతోటే అవసరం లేదు. భగవంతుడి నామాన్ని 24 గంటలు మనం జపం చేస్తూ ఉండొచ్చు. ఇంకోటి ఈ శ్లోకాల గురించి చెప్తూ కూడా ఒకసారి గౌరంగ దర్శన్ ప్రభు చెప్పారనమాట. ఏంటంటే అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లాస్ లో చెప్పారు. ఆ కాళీయుడు ఈ తలలు ఉంటాయి చూసారా, ఆ తలలుట సాఫ్ట్ గా ఉంటాయట, జారిపోయి పడిపోయేటట్టుగా ఉంటాయి, స్లిప్పరీగా ఉంటాయట. అలాంటి ఆ పడగల మీద కృష్ణుడు నాట్యం చేశారు. కృష్ణుడు నాట్యం చేస్తే ఏమైందిట, కాళీయుల్లో ఉన్న అహంకారం తగ్గిపోయింది. అలాగే మన నాలుక కూడా అలాగే ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. మనం మాట్లాడే మాటలు అలాగా చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ నాలుకను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఉపదేశామృతంలో చెప్తారు కదా, జిహ్వని మనం కంపల్సరీగా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకు, మాట అని ఒకటి, రుచి టేస్ట్ ఒకటి. సో అది ఏం చేయాలట, ఈ కృష్ణుడి నామాన్ని మన నాలుక మీద తాండవం చేస్తూ ఉంటేట మనలో ఉన్న అహంకారము ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పోతాయట. ఎలా అయితే కాళీయుడి పడగ మీద కృష్ణుడి నాట్యం చేస్తూ ఉంటే పోతుందో, అలాగే మనకి కూడా భగవంతుడి నామాన్ని తీసుకుంటే పోతుంటుంది. ఆ కంపారిజన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి తెలియదు మనకి ఎంత ఇది ఉంది అనేసి. కాబట్టి మనం ఏంటంటే భగవంతుడి నామాన్ని తీసుకుంటూ ఉంటే అది మనల్ని మనలో ఉన్న అహంకారాలని గాని, ఈ అరిషడ్ వర్గాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అణిచేస్తుంది అంటే మొత్తానికి తీయని కూడా తీసేస్తుంది. కాబట్టి ఆ నామం ఎప్పుడు మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉండాలి అని చెప్తారు. ఓకే, సో 2 రోజుల నుంచి నేను రాలేదు, లాస్ట్ వీక్ రాలేదు, నిన్న రాలేదు. మీరు ఏం నేర్చుకున్నారో కొంచెం చెప్తే. మీ మిస్ యూ మాతాజీ, అది తెలిసింది. నేను మిస్ అయిపోయే వల్ల తొందరగా జాయిన్ అవుదామని. మాతాజీ ఎలా ఉన్నారు మాతాజీ ఫాదర్? బానే ఉన్నారు, పర్వాలేదు, బానే ఉన్నారు. సో చెప్పండి ఏం నేర్చుకున్నారు. అంటే భగవంతుడికి మనం పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమిచ్చినా కూడా తృప్తి పొందుతాడు. నాకు ఇవి కావాలి అవి కావాలి అని అన్నాడు. మనం ఆ కొంచెం ఎందుకంటే అవే అన్నారంటే అవి అందరిళ్లలోనూ కూడా ఉంటాయి. అవి మినిమం అవి సమర్పిస్తే భగవంతుడు దానికే తృప్తి పడతాడు. అందుకని అవి ఇచ్చి భక్తి చెయ్యండి అని చెప్పి అది ఒకటి అర్థమైంది మాతాజీ నాకు. ఇంకా ఎవరైనా చెప్తారా ఏం నేర్చుకున్నారు. అలాగే ఏ పని చేసినా కూడా నాకే కృష్ణార్పణం అని నాకే సమర్పించు. ఏ కర్మ చేస్తున్నా సరే, ఏదైనా సరే నాకు సమర్పించి నువ్వు చెయ్యి అప్పుడు అని చెప్పి అది అర్థమైంది మాత్రం. సరే, ఇంకా సరే ఈ 2 శ్లోకాలు కాకుండా ముందు మనం ఏం నేర్చుకున్నాం చెప్తారా ఎవరైనా. అరే బోల్, మాతాజీ ఎక్కడికి వెళ్ళిపోయారు. చతుర్భుజ భజంతే మామ చెప్పారు మాతాజీ. చతుర్భుజ భజంతే మాం. ఎవరెవరిని పూజిస్తే ఏ లోకాలకు వెళ్తారు అని చెప్పాం కదా, కానీ నన్ను పూజించిన వాళ్ళు నా దగ్గరకు వస్తారని చెప్తారు. ఇంకా యాంతి దేవావ్రత అది చెప్పుకున్నాం కదా, ఎలా అంటే ఎవరెవరిని దేవతలను పూజిస్తే దేవలోకానికి వెళ్తారని, ఇంకా ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంకా భగవంతుడి యొక్క విభూతులు చెప్పారు, గుర్తున్నాయి కదా. నేనే తల్లిని, తండ్రిని, పోషకుడిని, అవన్నీ మనం ఊరికనే ఒకసారి చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకొని అనన్యాస్ చింతయంతో మామని చెప్పాం. వేరే ఎలాంటి థాట్ వేరే దాని మీద లేకుండా నా మీదే మీరు భక్తి చేయండి అని, అనన్య భక్తి చేయమని చెప్పారు. సో ఇక్కడ పత్రం, పుష్పం, ఫలం, తోయంలో మా వేమూరి భవానీ మాతాజీ చెప్తారా.
నిన్న అదే చెప్పాను, కొంచెమే చెప్పాను మాతాజీ. నాకు పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసేసి అది ఆటిట్లో ఏది అర్పించినా ఇదవుతుంది. ఎటువంటి ఏ భక్తుడి దగ్గర ఏమీ లేని వాళ్ళది కూడా ఆ ఆ, కనీసం జలమైనా ఉంటది కదా మాతాజీ, అది అయినా సమర్పించవచ్చు. భక్తితో ప్రేమతో ఏది సమర్పించినప్పటికీ కూడా నేను ఆ, తీ- తీసుకుంటాను. అలాగే తనే అన్నిటికీ భోక్తనని, యజ్ఞాలకి సమస్త యజ్ఞాలు నాయందే ఉన్నాయి అని చెప్పేసేసి ఆ యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో, యజ్ఞ శేషము ఏదైతే ఉందో అది తీసుకుంటే ప్రసాదం అవుతుంది. దాన్నే అందరూ అదే స్వీకరించాలి అని చెప్పాను. అది ఇప్పుడు ఈ యుగంలో మనకి అట్లా యజ్ఞాలు అవి చేయలేం కాబట్టి మనం ప్రసాదం భగవంతుడికి అర్పించి తీసుకుంటే గనక మన జిహ్వను కూడా అధీనంలో ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, కృష్ణకి మనం అవసరమా పెట్టాలా? ఎందుకు పెట్టాలి? ఆ. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అదే మాతాజీ, ఇప్పుడు మనం తినేది ఈ కోరికని కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే భగవంతుడికి సమర్పించి మనం తీసుకుంటే ఆ ప్రసాదాన్ని మనం ఆ జిహ్వని కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. రెండోది వచ్చేటప్పటికేమో మనకి ఈ సాత్విక ఆహారాన్నే భగవంతుడు మనకి సమర్పించమని చెప్పాడు. ఈ అదే మాంసము అట్లాంటివి ఏమీ కూడా పెట్టకూడదు. మనకి సాత్విక ఆహారం ఏదైతే ఉందో పళ్ళు, కాయగూరలు, ఫలాలు అవి ఏవైతే ఉన్నాయో అవే సమర్పించమని చెప్పేసి చెప్పాడు, సాత్విక ఆహారాన్ని అని చెప్పేసి చెప్పారు మాతాజీ. ఇవన్నీ ఆయన అలాగే ఇచ్చాడు. భగవంతుడు కూడా ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియ సహితుడు అని చెప్పేసి అన్నారు. అయినా ఒక ఇంద్రియంతో ఏ పనైనా కానీ చేయగలుగుతారు. మళ్ళీ ఈ ప్రసాదాన్ని భగవంతుడు తన దృష్టి సారించి ద్వారా గ్రహిస్తారు. అది అంటే సూక్ష్మ రూపంలో నచ్చేమో మరి నాకు తెలియదు మాతాజీ. దృష్టి ద్వారా తీసుకుంటారు, అది ప్రసాదం అవుతుంది. అది భావగ్రాహి జనార్దన నిన్న మాతాజీ చెప్పారు. అయితే దృష్టి ద్వారానే కాదు, భగవంతుడి ఏ సెన్సెస్ తో అయినా ప్రసాదాన్ని గ్రహిస్తారు. మనము ఏంటంటే నోటితోటే మనం తీసుకుంటాం కదా, భగవంతుడు కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, ఏ ఇంద్రియాలతోటి అయినా కూడా భగవంతుడు గ్రహిస్తారనమాట. అంటే ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు ఇంద్రియాలు సహితుడు అని అంటే అప్పుడు దీని కిందకు వస్తుందా మాతాజీ? ఇప్పుడు ఒక ఇంద్రియంతో కాకుండా ఏ ఇంద్రియంతో అయినా ఒక ఇంద్రియాన్ని ఉపయోగించి ఏ పనైనా చెయ్యొచ్చు అని అర్థమేనా మాతాజీ? అంటే కాదు, ఇంద్రియ సహితుడు అని కాదు, కానీ ఇంద్రియాలకి అధికారి అన్నట్టు చెప్పొచ్చు. అందుకని రిషికేశ్ అంటాం కదా భగవంతుణ్ణి, ఇంద్రియాలని నియంత్రించేవాడు ఆయన. సరేనా? ఇంద్రియ నియంత్రకుడు, అందుకని ఋషికేశ్ అని పిలుస్తారు అంటారు భగవంతుడిని. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడు తన చేతులతోనే ఒక పని చేయాలని లేదు, తన ఇంద్రియాలతోటి ఏ ఇంద్రియాలతోటైనా దేన్నైనా ఏ పనైనా చేయొచ్చు. అలాగే ప్రసాదాన్ని కూడా అన్నమాట, కళ్ళతోటి తినచ్చు, ముక్కుతోటి, నోరుతోటి, చెవులతోటి, చేతులతోటి, దేంతో అయినా సరే, ఏ ఇంద్రియాలతోటి అయినా కూడా ఆయన తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఎందుకు పెట్టాలి, చెయ్యాలి అంటే ఈ సృష్టిని అంతటినీ భగవంతుడే చేసి ఉన్నారు. అయితే ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో అంటే మనందరం పెద్దవాళ్ళం అయిపోయినా ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తండ్రి సంపాదిస్తున్నారు. మా తండ్రే సంపాదిస్తున్నాడు కదా అని ఆయన జేబులోంచి ఒక 100 రూపాయలు 200 తీసుకునే స్వతంత్రం పిల్లలకి ఉంటుందా? కానీ ఏం చేయాలి, వాళ్ళు చెప్పి తీసుకోవాలి కదా మాతాజీ. అడిగి తీసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్పారు కదా, నాకు కనుక మీరు చెప్పకుండా తీసుకునే అది మీరు పాపాన్ని భుజిస్తున్నట్టు అని. సో ఎప్పుడైతే మనం తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళ పాకెట్ లోంచి, మన తండ్రే అవ్వచ్చు, అవి సంపాదించింది మన కోసమే అవ్వచ్చు, తీసుకొచ్చింది కూడా వాళ్ళు మన కోసమే అవ్వచ్చు ఒక వస్తువు అనేది. అయితే మనం ఏంటంటే చెప్పి తీసుకోవాలన్నమాట. చెప్పి తీసుకుంటే అది వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. సో అది ఒకవేళ అలా చేయకపోతే అది పాపకర్మ లాగానే. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే. భగవంతుడు మనకందరికీ తండ్రి. ఈ సృష్టి అంతా ఆయన చేయను, మనం కూడా ఆయన ద్వారానే వచ్చిన వాళ్ళం కూడా. అయినా సరే ఏంటంటే ఆయన ఇచ్చిన రిసోర్సెస్ మనకి ఏవేవైతే ఉన్నాయో, రిసోర్సెస్ అంటే తెలుసు కదా, మనం ఉండటానికి ఇల్లు కానీ ఏమన్నా సరే, ఏవైనా సరే మన ఆఖరికి తినే తిండి దగ్గర నుంచి భగవంతుడు మనకి ప్రొవైడ్ చేసింది. మన సొంతగా ఇది చేసుకొని మనం చేసింది ఏం లేదు. సో
ఆ రిసోర్సెస్ అన్ని కూడా భగవంతుడికి చెప్పి మనం యూజ్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, అందులో ప్రశాంతంగా ఉంటున్నాను అంటే కృష్ణుని కృప మూలంగానే మనకి వచ్చింది అది. అది వచ్చింది కాబట్టి అంటే వీళ్ళు కట్టింది ఆ కృష్ణుడు ఏమన్నా కట్టారా? ఇటుకలు, సిమెంట్ అవంతా నేను నా డబ్బులతోటి. నీకు ఆ జీతము, ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి యొక్క కృప మూలంగానే వచ్చిందనమాట. సో అలా మనకి వచ్చినవన్నీ మన జీవితంలో మనవి కృష్ణ ద్వారానే పొందాము అని చెప్పి ఆయనకి థాంక్స్ చెప్పుకోవడం అన్నమాట. ఇది కూడా మనకి భగవంతుడికి ఆఫర్ చేస్తున్నామంటే అలాగే చేయడం. సో నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ప్రసన్న మాతాజీకి నేను ఇవాళ పుట్టినరోజు కదా స్వీట్ ఇచ్చాను. ఆవిడేం చేస్తారు రేపు డబ్బాలో పెట్టిస్తే? మళ్ళీ తిరిగి ఆ ఇచ్చేటప్పుడు డబ్బాలో ఏదైనా ఇంకోటి పెట్టి పెట్టిస్తాం అదే మళ్ళీ. ఏదో ఒకటి పెట్టి ఎన్ ఇస్తారు. వెనక్కి ఆ! ఇచ్చి. ఎందుకు పెట్టిస్తారు? మీరు నాకు ఇచ్చారు కనుక మళ్ళీ మీకు హ్మ్. కూడా స్వీట్ ఇద్దామని. రూల్ ఉందా అలా ఇవ్వాలని ఎక్కడన్నా? లేదు, ఎందుకు ఇస్తున్నారు మరి మీరు? మన ప్రేమ తెలపడం. అంటే అది. మనకు ప్రేమ హ్మ్. తెలపడం అనొచ్చు, కృతజ్ఞతా భావం కూడా అనొచ్చు కదా మాతాజీ. మనం చేసేది ఇప్పుడు కృష్ణకి అదే అన్నమాట. మనం ఏం చేస్తున్నాము? కృష్ణ నువ్వు మాకిచ్చావు కదా! నేను మీకిస్తున్నాను. నీ నీ పర్మిషన్ తోటి నేను తీసుకుంటున్నాను అని చెప్పడం అన్నమాట. అందుకని మనం ఆయనకి ఇస్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేస్తారు? కృప అనేది మనకి డబ్బాలో పెట్టి మళ్ళీ ఇస్తారన్నమాట. అందులోనే ఆయన కృప, కరుణ, ప్రేమ అన్నీ పెట్టి మనకిస్తారు. దాంతోటేంటంటే మన ఇంద్రియాలు ప్యూరిఫై అవుతాయి. ఆ ప్రసాదం తినడం మూలంగా మనకి ప్యూరిఫై అవుతాయన్నమాట. ఇలాగ మనకి కృష్ణ మనకి కృప కలిగించారా అంటే ఈ రకంగా మనకి కృప కలిగిస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మ సంహితలో చెప్తారు అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి తర్వాత ఏంటి చిరంజగంతి చిరాం జగంతి అని చెప్తారన్నమాట. అంటే ప్రతి అంగంతోటి భగవంతుడు ఆయన చేసే పనులు ఒకటి ఈ చేతులతోటి చేయాలని లేదన్నమాట. ప్రతి అంగంతోటి భగవంతుడు చేస్తూ ఉంటారని బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా ఏంటంటే మనం ఎప్పుడన్నా సరే ఏదన్నా చేసేటప్పుడు మనస, వాచ, కర్మణ చేయాలి. నాకు ఏమొస్తుంది అని కాదు. అది శుద్ధ భక్తులు అనేవాళ్ళు, ప్యూర్ డివోటీస్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. మనస్సులో కూడా భగవంతుడిని ధ్యానిస్తూ, మనం చేసే చర్యలో, కర్మలో కూడా తర్వాత మనస, కర్మణ, వాచ. మన మాటలో ఒకటి ఉండకూడదు, మన చేతల్లో ఒకటి ఉండకూడదన్నమాట. అలాగా ఈ మూడిటిని మనం ఉపయోగించి కృష్ణుని సేవలోని ఉపయోగిస్తూ అలా చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే భగవంతుడు ఈజీగా మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో 2 చోట్ల భక్త్యా, భక్త్యా అని ఉంది. చూసారా మీరు? 2 చోట్ల ఉంది. భక్త్యా అని. ఓకే. మీరు ఏదైనా సరే పత్రం, పుష్పం, ఫలంతోయం భక్తితోటి నాకు ఇవ్వండి. తర్వాత భక్త్యా ఉపహృతం అస్యామి అన్నారు. తదహం భక్త్యా ఉపహృత అస్నామి ప్రయతాత్మనః అని. సో నాకు మాతాజీ ఏం చేస్తున్నా ఏ శ్లోకం మాతాజీ? ఎన్నో పత్రం, నెంబర్? పుష్పం, ఫలంతోయం. దాని గురించి కొంచెం నేను యాడ్ చేస్తున్నా మాతాజీ చెప్పిన దానికి. ఓకే ఓకే ఆ! థ్యాంక్ యూ. ఇందులో ఫస్ట్ లైన్ లో ఒకసారి భక్త్యా అని ఇచ్చారు. రెండో లైన్ లో కూడా తదహం భక్త్యా ఉపహృత అస్నామి ప్రయతాత్మనః. మీరు భక్తితో ఏదైతే నాకు సమర్పిస్తారో అది నేను స్వీకరిస్తాను. ఫస్ట్ లో లైన్ లో ఏం చెప్పారు? మీరు పత్రం, పుష్పం, ఫలంతోయం భక్తితో సమర్పించండి. అలా మీరు భక్తితో సమర్పించిన దాన్ని నేను తీసుకుంటాను. అంటే భక్తి అనే వర్డ్ కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఇదంతా ఏం చెప్తారంటే శుద్ధ భక్తులు అలాగా భక్తితోటి చేస్తూ ఉంటారని. అయితే మాకు భక్తి శాస్త్రి అవి చెప్తున్నప్పుడు క్లాస్ లో ఏం చెప్పారంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. నీళ్లు అంటున్నాను చూసారా? నీళ్లు ఏంటిటంటే మన కళ్ళ నుంచి భగవంతుడికి అర్పించేవిట. ఆనంద బాష్పాలు కానీ కృష్ణ మమ్మల్ని నువ్వు నిన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా నన్ను నీ సేవలో ఉపయోగించుకో అని చెప్పడంట. ఈ కన్నీళ్లు ఏవేవైతే ఉన్నాయో ఆనంద బాష్పాలు అవి భగవంతుడికి అర్పించడంట. ఓకే. పుష్పం పుష్పం ఏంటంటే మన హృదయం అనే పుష్పం. పుష్పాన్ని భగవంతుడి పాదాలకి అర్పించడం. పత్రం అంటారు. పత్రం, పుష్పం. ఫలం అంటే ఏంటంటే నా కోరి యొక్క ఫలం. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని అంటూ ఉంటాను చూసారా? అలాగా నాకు ఏమీ కోరికలు ఉండొద్దన్నమాట. అలాగంటే ఏంటంటే మనం భగవంతునికి సేవ చేయడమే ఒక భక్తుడికి ఉండవలసిన ఇది. అంటే కోరిక అంటే భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడు కావాలి అనేది. ఆ ఫలాన్ని కూడా నేను నీకే అర్పిస్తున్నా అని చెప్పడంట. సో ఈ రకంగా మనం భగవంతుడికి అర్పించడంట ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేది. సో అలా ఆయనకి అర్పిస్తుంటారట. ఎవరు చేస్తారు? శుద్ధ భక్తులు చేస్తారు. ఓకే. అలా చేస్తూ ఉంటారు. ఇంకా అవి ఆచరణలో పెడుతూ చేయడము అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే శబరి.
విదురుడి భార్య విదురాణి. ఆవిడ ఎలా ఇస్తుంది, ఎంత భక్తితోటంటే భగవంతుణ్ణి చూసి మైమర్చిపోయి అరటిపండు తొక్కలు ఇస్తుంది, పండ్లు కిందకి పడేసి. అది ఇచ్చినా సరే చాలా ప్రేమతోటి తింటారు. అవునా? అంటే వాళ్ళ దానిలో ఇచ్చిన దానిలో భక్తి, ఆ ప్రేమని చూస్తారు భగవంతుడు. అలాగే శబరి చూసి మన కొరికి అది పుల్లగా ఉందా తీయగా ఉందా అని చెప్పి పుల్లగా ఉన్నవి పక్కన పడేసి కొరికి తీయగా ఉన్నవి మాత్రమే రాముడికి అందిస్తుంది. అంటే అందులో ఎంగిలి చేసి పెట్టిందా అని కాదు, మనం చేసి పెట్టాలా అలా. ఆవిడ భక్తి ఏదైతే ఉంది, అమ్మో రాముడికి అలాగే పుల్లటివి ఇస్తే కష్టం కదా, తియ్యగా ఉన్న పండ్లు ఇవ్వాలి. ఆ తియ్యటి పండ్లు మనం చూస్తే తెలియదు కదా, టేస్ట్ చూస్తే కానీ తెలియదు. అంటే నేను టేస్ట్ చూసిన తర్వాత భగవంతుడికి ఇవ్వాలి అని కాదు, కానీ అలాగా చూసి ఆవిడ పుల్లగా ఉన్నవి పక్కన పడేసి తీయగా ఉన్నవి కృష్ణుడికి ఇస్తుంది. అందులో వాళ్ళ ప్రేమ గాని భగవంతుడి మీద భక్తి ఉంది చూసారా, అది చూసి భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో ఈ శుద్ధ భక్తులు అనే వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి, వీళ్ళందరూ నన్నే ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని అందరూ నా ధామానికి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట ఆ శ్లోకంలో. ఓకేనా? హరి బోల్. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. గీతాంజలి అయితే మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ, ఎందుకో. నాకు తెలుసు, ఆపుతా చెప్తా, ఇది అయిపోయినాక అడుగుతా. అయితే ఇంకా ఏం చెప్తారంటే చైతన్య చరితామృతలో ఒక మాట చెప్తారట, అభక్తులైన ఇంట్లో నీళ్లు కూడా తాగకూడదట. ఓకే, ఈ విషయం ఎవరు చెప్తారు? ఇంకా నారదుడికి చెప్తారట. ఇంకా ఆడంబరాలకి పోతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ ఇంట్లో భక్తి అనేది ఉందట, భగవంతుడు అసలే ఉంటారట. కాబట్టి ఏ చైతన్య చరితామృతంలో చెప్పారు, ఎక్కడుందో నాకైతే గుర్తులేదు, కానీ మాకు భక్తి శాస్త్రాలు చెప్పేటప్పుడు నోట్ చేసుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ఆ భక్తులు వాళ్ళు ఉంటారు చూసారా, భగవంతుడిని నమ్మకుండా చేయకుండా ఉంటారు, అలాంటి వాళ్ళ ఇళ్లలో మంచిలో కూడా తాగకూడదు. అమృతం ఇచ్చినా సరే తినకూడదు ఊట. ఏంటంటే అభక్తకే ఘర్ మే అమృత్ భీ నహీ కానా చాహియే అని చెప్పారు ప్రభు మాకు. ఈ యూనిట్ మాకు చెప్పింది సార్వభౌమ ప్రభు చెప్పారు. ఓకే, నేను ఇందాక ఎవరి గురించి అయితే చెప్పానో ఆయన చెప్పారని ఆయన మాకు భక్తి శాస్త్రాలు తీసుకున్నారు. సో అట్లాగా చెప్తున్నారు. ఇంకా ఏంటి, ఉద్ధవుడికి చెప్తారట కృష్ణ, ఏంటి సుధాముడు భక్తి ద్వారా, అంటే తన ఫ్రెండ్ అయినా సరే తను భక్తి ద్వారానే ఈయనని సంతృష్టి పరిచారట. ఏం తీసుకెళ్లి ఇచ్చాడు? సుధామ అంటే కుచేలుడు కదా, ఏం తీసుకెళ్లి ఇచ్చాడు? ఒక మూటలో, చిరిగిపోయిన మూటలో అటుకులు తీసుకెళ్లి ఇచ్చారు. అయితే తన భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి ద్వారానే భగవంతుణ్ణి సంతృష్టి పరిచారట కృష్ణుడిని సుధాముడు. అందుకని ఏంటిట, భగవంతుడు సుధాముడు వచ్చి కూర్చొని ఉన్నప్పుడుట ఆయన పాదాలు చూస్తే ఆ మొత్తం నడకదారిన వచ్చాడు కదా, అక్కడ రాళ్ళు ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గుచ్చుకొని అతని పాదాలకి రక్తం కారుతూ ఉందిట. ఆ రక్తం కారుతూ ఉంటే ఆయన పాదాలు చూసుకొని ఇలా పట్టి వచ్చి కూర్చోపెట్టి, కృష్ణుడు తన సింహాసనం మీద కూర్చోపెట్టి కుచేలుడిని రుక్మిణీదేవికి చెప్తారట వెళ్ళి నీళ్లు తీసుకురమ్మని. అయితే వెళ్ళి నీళ్లు తీసుకొచ్చింది. అదే మన ఫ్రెండ్స్ ఇంటికన్నా ఎవరైనా వచ్చారు వాళ్ళ కాళ్ళు కడుగుదామంటే మనం తెస్తాం అతేం కదా, రుక్మిణీదేవి చూడండి, ఆవిడ వెళ్ళి నీళ్లు తీసుకురమ్మంటే చెంబుతో నీళ్లు తీసుకొచ్చి పోస్తుంటే ఈ లోపలే ఆయన పాదాలు ఇలా చేత్తో పట్టుకునేటప్పటికీ అంత రక్తసిక్తమై ఉందిట, ముళ్ళు రాళ్ళు అన్ని గుచ్చుకొని ఉంటే ఆ పాదాలను చూసి కృష్ణుడికి కళ్ళ నీళ్లు కారాట. మీరు ఎప్పుడైనా పిక్చర్ ని, ఆ సుధాముడు కృష్ణ ఉన్న పిక్చర్ ని మీరు కరెక్ట్ గా క్లోజ్అప్ లో చక్కగా చూడండి, కృష్ణుడి కళ్ళ నుంచి ఇట్లా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ కన్నీళ్లతోటి ఆయన పాదాలు కడిగి బాధపడ్డారట. ఎందుకు ఇట్లాగా నీ పాదాలన్నీ ఇట్లా అయిపోయినాయి అని చెప్పేసి బాధపడ్డారట. అది చూసిన తర్వాత కృష్ణకి అతని పరిస్థితి ఏంటి అని అర్థమైన తర్వాత బాధపడ్డారట. పాదాలు చూసి తన ఫ్రెండ్ తర్వాత కాళ్ళు కడిగి ఆయనకి అన్ని సపర్యలు చేశారట. సో ఇట్లాగా ఏంటంటే అలాగా భక్తితోటి ఎవరైతే ఉంటారో, అంటే నా కోసమని అడగడం కాదనమాట. నిన్న మనం వ్యాస భగవానుడి గురించి కూడా చెప్పుకున్నాము. వ్యాస భగవానుడు తన కోసం అడగలేదు, తన కోసం చేయలేదు ఏమి, మనందరి కోసం, కలియుగంలో ఉన్న ప్రజల కోసం చేశారనమాట. అలాంటి భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టంట. సో వాళ్ళకి ఆయన అంతా లొంగిపోతారట భగవంతుడు. సరే, నెక్స్ట్ గీతాంజలి మాతాజీ చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? పాయింట్ అంటే అది నేను విన్నాను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి బయటకు వెళ్తే ప్రసాదం ఒకవేళ ఉండదు కదా మాతాజీ, అయితే అది అడిగితే ఎలా ఇస్తారంటే, మనం ఇంట్లో ఏదైనా ఆఫర్ చేసింది ఉంటది కదా మాతాజీ, అటుకులన్నా లేదంటే డ్రై ఫ్రూట్స్ అవి కలుపుకొని తినొచ్చు అని చెప్పేసి అన్నారు. అది ప్రసాదం అయిపోతుంది కదా దానిలో కలిపేస్తే, అట్లా అన్నారు. అవును.
అలాగే ఏంటంటే యాత్రలు కానీ అట్లాగా వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే పాతకాలంలో కూడా వాళ్ళు ఇంట్లోనే రొట్టెలు లాంటివి చేసుకునేవాళ్ళు. అవి ఏంటంటే చేస్తే 2-3 రోజులు కూడా ఉంటాయి అన్నమాట. 2-3 రోజులు ఉంటాయి. పెరుగు అవి ఉంటాయి కదా! వాటిలో ముంచుకొని తినడం అన్నమాట. అలా చేసేవాళ్ళట. సో ఏంటంటే మనం ఒక నియమం పెట్టుకున్నాం. ఏంటి మనం బయట తినము ఇట్లాగా అని పెట్టుకున్నాం కాబట్టి ఏం చేయాలంటే మనం వెళ్ళేటప్పుడు మనతోటి మనం వెళ్తున్న ప్లేస్ తెలుసు. ఎన్ని టైం పడుతుందో తెలుసు. మనం మేబీ అవ్వచ్చు. కాబట్టి కొంచెం ఫుడ్ మనతోటి తీసుకెళ్ళడం అన్నమాట. రొట్టెలు అవి ఉంటాయి చూసారా? అవి చేయడము. లేకపోతే పాడైపోని ఫుడ్డు అలాంటివి చేస్తాం కదా! కొన్ని రోజులు నిలవ ఉంటూ ఉంటాయి. అలాంటి ఫుడ్ మనం తీసుకొని, ఏది మనం చేసినా ఇంట్లో ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేస్తాం కాబట్టే, మనం చేసుకున్న ప్రతీదీ ప్రసాదం లాగానే ఉంటుంది మన ఇంట్లోంచి. సో, బయట ఎందుకు ఏమేం కలుపుతాయో తెలీదు. అసలు మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, బయట తినడానికి, తినకుండా ఉండొద్దనే చెప్పేది. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ కాన్షియస్ ఏదైతే ఉందో చిత్తం అంటారు చూసారా? ఆ కాన్షియస్ ఆ ఫుడ్‌లోకి ఉంటుందట. అందుకని మనం కూడా మనం ఇంత భక్తి చేసుకొని, ఇంత ఉంటూ అవి తిన్నామనుకోండి, మన కాన్షియస్ కూడా మళ్ళీ డీవియేట్ అయిపోతుంది. మనం భక్తిలోంచి దిగజారుతూ ఉంటాము స్లోగా అని చెప్పేసి మనల్ని బయట తినొద్దని చెప్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదొకటి చెప్పాము. ఇంకొకటి తల్లి. తల్లి అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. తండ్రి కంటే కూడా చూడండి మీరు కావాలంటే. తల్లి వండి పెడుతుంది గదా! అప్పుడు వండేటప్పుడు ఆవిడ తన ప్రేమ ఓహ్! నా బాబుకి ఇదంటే ఇష్టం లేదు. వాడికి కొంచెం కారం తక్కువేస్తే ఇష్టం. మా అమ్మాయికి కాకరకాయ ఇష్టం ఉండదు. అబ్బా! దానికి కాకరకాయ ఇష్టం ఉండదు గదా! నాకు ఇష్టమైన కాకరకాయ నేను తర్వాత చేసుకుంటా. దానికి ఇష్టమైన కూర నేను చేస్తా. అని అబ్బా! ఇది ఇంత ఇష్టంతో తింటుంది గదా! అని మనం ఇష్టంగా చేస్తూ ఉంటాం గదా! అలాగట. లేకపోతే మీరు చూడండి ఎప్పుడన్నా ఇంట్లో కొట్లాటలు, గొడవలు, అరుపులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు మంచి మూడ్‌లో లేరనుకోండి. ఎవరో మిమ్మల్ని తిట్టారు. మీ ఇంట్లో వాళ్ళే తిట్టారు. లేకపోతే ఇంకెవరన్నా తిట్టారనుకోండి. అప్పుడు ఆ కోపంతోటి ఏదో చేస్తూ ఉంటాము. కానీ ఆ వంట రుచిగా ఉండదు. భగవంతుడికి కూడా ఆఫర్ చేయండి. అయినా సరే రుచిగా ఉండదు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. చాలా ఇష్టంగా, ప్రశాంతమైన మనస్సుతోటి హ్యాపీగా చేస్తూ ఉంటాం చూసారా? అప్పుడు ఆ ఫుడ్ చాలా బావుంటుంది. మన ఒంటికి కూడా పడుతుందనమాట. అలాగా మన పిల్లలకి గూడా మనం ప్రేమతో చేసి పెడతాం గదా! పిల్లలొచ్చారు. తర్వాత లేకపోతే హాస్టల్‌లో ఉన్నారు. వచ్చి తిన్నారు. కాలేజ్‌కెళ్లారు, స్కూల్‌కెళ్లారు. వాళ్ళు ఇష్టంగా తింటారు. పాపం అలసిపోయి ఆడుకొనొచ్చారు, చదువుకొనొచ్చారని వండి పెడతాం చూసారా? ఆ ప్రేమ అనేది అందులో ఉంటుంది కాబట్టి పిల్లలకి మన మీద ప్రేమ ఉంటుందట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ సార్వభౌమ ప్రభునే చెప్పారనమాట. ఎవరంటే మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. పూతనకి పూతన కృష్ణుడికి పాలు ఇవ్వాలని చెప్పి బలిచక్రవర్తి చెల్లెలు గదా ఆవిడ. ఆవిడ వామనుడి అవతారంలో ఆయన వచ్చినప్పుడు అనుకుంటుంట. ఇంత అందంగా ఉన్నాడు. ఈ పిల్లాడు నా పిల్లాడైతే బావుండు. నేను వాడిని పాలిచ్చి పెంచుకుంటాను కదా! అని చెప్పి అనుకుంటుందట. అందుకని కృష్ణ శాంక్షన్ చేస్తారు. ఓకే. అని జెప్పి. తర్వాత పెద్దగా అయిన తర్వాత తన త్రివిక్రమ రూపం చూపించి ఆయనేం జేస్తారు, ఆకాశము, నేల కలిపేసిన తర్వాత మూడో కాలు ఎక్కడ పెట్టాలి అంటే తల మీద పెట్టేసేటప్పటికి పాతాళానికెళ్ళిపోయాడు. అది చూడంగానే ఇంత చిన్న పిల్లాడి వాడికి ఇంత తెలివితేటలున్నాయా? అసలు నా కొడుకే అయ్యుంటే గనక విషం పెట్టి చంపేసేదాన్ని అనుకుంటుందట. అందుకని ఓకే శాంక్షన్. అంటే తల్లిగా నువ్వు పాలివ్వు, తర్వాత విషం పెట్టి చంపేయి. అందుకనే పూతనలాగా వస్తుందన్నమాట. అర్థమైందా? అయితే అక్కడ ప్రభు ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు పిల్లలందరినిట వాళ్ళు పుట్టంగానే మనం బాటిల్స్ ఇచ్చేస్తున్నంట వాళ్ళకి తాగడానికి. ఎప్పుడైతే మనం పాలు పడుతూ ఉంటామో వాళ్ళకి మన మీద ప్రేమ అనేది వస్తుందిట. మన పాలు అంటూ ఉంటాం చూసారా రక్తంలాగా ఇది అని మన ప్రేమని మొత్తం రంగరించి వాళ్ళకి ఆకలి తీరుస్తూ ఉన్నామట. ఎప్పుడే పాతకాలంలో చూస్తే తల్లులు అలాగే పాలు పెట్టి పెంచేవాళ్ళు కాబట్టి పిల్లలకి తల్లుల మీద అంత ప్రేమ ఉంటూ ఉండేదిట. ఇప్పుడేం చేస్తున్నారట మనం బాటిల్స్ ఇచ్చేస్తున్నంట వాళ్ళకి. వాళ్ళు పుట్టినప్పటి నుంచే బాటిల్స్‌లో పెట్టేస్తూ ఉంటే మీరు నవ్వొద్దు, నన్ను తిట్టుకోవద్దు. ఆ చిన్నప్పటి నుంచి మనమే బాటిల్స్ అలవాటు చేశాంట. వాళ్ళు కొంచెం పెద్దయిన తర్వాత ఏం చేశారంటే పెప్సీ, కోకో కోలాలు ఇవన్నీ ఉన్నాయి గదా! ఆ బాటిల్స్‌కి అలవాటు పడ్డారట. ఇంకొంచెం 18, 20 ఆ ఇయర్స్ అయిన తర్వాత మిగతా ఇవన్నీ వీటన్నిటికి గూడా అలవాటు పడిపోయి కొంచెం ఏజ్ ఎక్కువొచ్చిన తర్వాత వాళ్ళు దారు బాటిల్ అంటాం కదా! ఈ బాటిల్స్‌కి వాటికి అలవాటు పడిపోయారట. అయితే పిల్లలందరినీ బాటిల్స్‌కి అలవాటు చేసింది ఎవరో కాదు. మీరు తల్లులే అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ప్రేమగా మీ పిల్లలకి మీ పాలిచ్చి పెంచండి. వాళ్ళు తల్లి ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటారు. లేదు అంటే వాళ్ళకంత ప్రేమ ఎందుకొచ్చిందట? మనం పుట్టంగానే పిల్లలకి బాటిల్ ఇచ్చంట. అందుకనే ఆ బాటిల్ మీద వాళ్ళకి ప్రేమ కలిగిపోయింది కాబట్టి వాళ్ళు ఆ బాటిల్ తోటి ఉండిపోయినారట లాస్ట్‌లో గూడా. లేదు అంటే గనక తల్లులతోటి ఉంటారు అని జెప్తున్నారు. కాబట్టి అందరికి అన్నమాట చెప్తున్నారిప్పుడు.
మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇది తెలుసుకొని మీరు బాటిల్స్ కి తల్లుల్ని చేయకండి. పిల్లలకి మీరే తల్లులు కాబట్టి మీరే తల్లులుగానే ఉండండి అని చెప్తున్నారు అనమాట. సో అట్లాగే ఏంటంటే మనం ప్రేమగా ఇస్తాం కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. భగవంతుడికి కూడా అలాగే ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనకి భగవంతుడు రెసిప్రికేట్ అవుతూ ఉంటారు అనమాట. ప్రేమతోటి ప్రేమ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది నేను కొంచెం యాడ్ చేయాలనుకున్నాను ఈ శ్లోకంలో. ఓకేనా? మిగతావన్నీ మాతాజీ చెప్పే ఉంటారు మీకు తర్వాత. 27వ శ్లోకంలో ఏం నేర్చుకున్నారు చెప్పండి కొంచెం. హరిబోల్ చెప్పరా మీరు? అంటే శరీర పోషణం కోసం మనం ఏయో ఒకటి కర్మలు చేయాల్సి వస్తుంది. ఆ 3 కర్మలు చెప్పారు మాతాజీ. కర్మ, అకర్మ, వికర్మ. భగవంతుణ్ణి మనం ఏ పని చేసినప్పుడు కూడా భగవంతుణ్ణి సెంటర్ చేసుకొని మనం గనక కర్మ చేస్తే అది కర్మ కిందకి రాదు, అది అకర్మ అవుతుంది. వికర్మ అంటే అదే మనం సరైన పనులు చెయ్యకపోతే గనక దాన్ని వికర్మ అంటారు. మనం ధర్మ కార్యక్రమాలు ఏమన్నా చేసా అంటే మనం దానాలు చేసినా ఏమన్నా అంటే మనం అన్నదానం చేసినా అట్లా ఏ చేసినా కానీ భగవంతుడినే సెంటర్ చేసుకొని కనుక మనం చేస్తే చెయ్యాలి అని చెప్పేసి అని అన్నారు. మనకు ధనం గాని ఏది సంపాదించినా గానీ అది కృష్ణుడి మనకి గుడి కట్టించడానికో లేకపోతే కృష్ణ ప్రచారానికి కొంచెం అంటే మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఉంచుకొని మిగిలింది ఏదైతే ఉందో అది కొంచెం కృష్ణుడికి గుడికి కానీ కాస్త ధర్మ కార్యక్రమాలు చేయటానికి కానీ కృష్ణుడి ప్రచారం చేయటానికి కానీ అట్లా ఉపయోగించాలి అని చెప్పన్నారు. మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ భగవంతుడిని అర్చించాలి అనేది దీంట్లో ఈ శ్లోకంలో చెప్పారు మాతాజీ. ఇందులో ఎన్ని చెప్పారంటే 1 2 3 4 5 5 విషయాలు చెప్పారు. ఒకటి ఎత్క రోషి అంటే ఎత్ అంటే నన్ను, రోషి అంటే ఏంటంటే నన్ను ఏంటంటే నువ్వు ఏం చేస్తావో ఆ పనులు, యదస్నాసి అంటే దేన్ని భుజిస్తావో దాన్ని, అంటే నువ్వు ఏం పని చేస్తావో అది, ఏం భుజిస్తావో అది, తర్వాత ఏ హోమం చేస్తావో అది, ఏం దానం చేస్తావో దదాత్సి అంటే ఏం దానం చేస్తావో అది, తపస్యాసి అంటే నువ్వు ఏం తపస్సు చేస్తావో అది, అవన్నీ ఏం చేయాలట తత్కురుష్వ అవన్నీ నాకే అర్పణ, మదర్పణం అంటే మద అంటే నాకు, మద్ అంటే నాకు అర్పించండి. అంటే ఇక్కడ మనం చేసేవన్నీ కూడా ఏం చేస్తావో అది, ఏం పూజిస్తావో అది, ఏ హోమం చేస్తావో, ఏ దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో. ఇక్కడ కనిపిస్తుంది కదా అనువాదంలో, ఏం చేస్తావో ఏదైనా సరే నువ్వు ఏదైనా చెయ్యి అది, ఏమేం చేస్తావో అవన్నీ, తర్వాత ఇంకా ఏం పూజిస్తావో, ఏం హోమం చేస్తావో, దేనేన్ని దానం చేస్తూ ఉంటావో, ఏ తపస్సుని ఆచరిస్తావో అవన్నీ కూడా నాకే అర్పించండి అని చెప్తున్నారు. అంటే కృష్ణ ఏం చెప్తున్నారు, ఇదంతా ఇందాక మనం చెప్పుకునేదేమో ఒక శుద్ధ భక్తుడు ఏం చేస్తాడు నార్మల్ గా అలాంటివి చేస్తూ ఉంటాడు. సో అలాగా వాళ్ళందరూ నాకు అవన్నీ అర్పిస్తూ ఉంటారు. నువ్వు ఏం చేస్తావు అంటే ఒక గృహస్థిగా ఉన్నప్పుడు మనం మామూలు రజగుణంలోనూ తమగుణంలోనే ఉన్నాం, మనం ఇంకా సత్వగుణంలోకి ఇంకా రాలేదు. ఇక చెప్పాలంటే రజగుణంలో కూడా రాలేదనే చెప్పాలి, మనం ఇంకా తమోగుణంలోనే ఉన్నాం. అయితే మనందరం గృహస్థులమే కదా, అందరూ ఇంచుమించుగా అందరూ గృహస్థులే, గృహస్థులై ఉన్నారు. మీరందరూ ఏం చేస్తారు, ఏమేం పని చేస్తారు మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ పనులన్నీ. ఓకే, తర్వాత ఏమేం తింటాము అది ప్రసాదంగా భగవంతుడికి అర్పించాలి. హోమాలు చేస్తాము దాన్ని, మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాము అవన్నీ. తర్వాత మనం ఏమన్నా తపస్సులు అవి చేస్తూ ఉంటాం చూసారా. తపస్సులు అంటే ఏం లేదు, కొన్నిసార్లు మనం ఇప్పుడు దామోదరం అంతా అవన్నీ చేసి ఉన్నాం కదా, అది కూడా ఒక తపస్సు లాంటిదే. ఒక 40 రోజులు దీక్ష అట్లాగా చేస్తుంటాం కదా. అంటే మనం కొన్ని పెట్టుకుంటాం, దామోదరం అంతప్పుడు మనం నేల మీద పడుకుంటామని, ఇవి చదువుతాము, అవి చేస్తామని, పగలపూట నిద్రపోమని, పొద్దున్నే లేస్తామని, సో తులసమ్మకి ఇంకో 11 ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తామని, అవంతా మనం చేసే తపస్సే అన్నమాట. చాంటింగ్ ఇంకో 10 రౌండ్లు ఎక్కువ చేస్తామని. సో ఈ మంత్ లో మొత్తం భగవద్గీత మొత్తం నేను ఎట్టి పరిస్థితుల్లో చదివి ఫినిష్ చేసేస్తాను. సో ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా నువ్వు చేసి ఏంటి నాకు అర్పించు అని చెప్తున్నారు అనమాట. ఇది మనం చేయడం చాలా ఈజీ కదా. సో మనం తినేదాన్ని భగవంతుడికి ఆఫర్ చేసి భగవంతుడికి ఇస్తాం. అలాగే చాలా మంది పుస్తకాలు వాటన్నిటిని దానాలు చేస్తూ ఉంటారు కదా.
మన వీటిల్లో అనాథ శరణాలయంలో లేకపోతే వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ భోజనాలు ఇవ్వడం కానీ అలా ఏం చేసినా సరే నువ్వు నాకు అర్పించినట్టుగా చేయమని. అంటే ఏంటంటే భగవంతుడికి ఎలా అర్పించాలి అంటే ఫస్ట్ భగవంతుడికి చెప్పండి, కృష్ణ నేను ఇవన్నీ తీసుకెళ్లి ఇవాళ వృద్ధాశ్రమంలో వాళ్ళందరికీ ఇస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ పిల్లలకి కావాల్సిన వాళ్ళని అక్కడ అనాథ శరణాలయంలో వాళ్ళు చదువుకోవడానికి నేను పుస్తకాలన్నీ అర్పిస్తున్నాను అని చెప్పి కృష్ణ దగ్గర పెట్టండి, పెట్టి తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ ఇచ్చేయండి. అలాగే బట్టలు దానం చేసిన, చలికాలం కదా ఇప్పుడు దుప్పట్లు కంబళ్ళు అలాంటివన్నీ ఇస్తారు, ఎండాకాలం వస్తే గొడుగులు చెప్పులు అలాంటివన్నీ ఇస్తారు. ఏమిచ్చినా సరే సరే అన్నదానం చేయండి. మీరు ఆ రోజు అన్నదానం చేస్తే ఏం చేయండి, భగవంతుడి కృష్ణకి ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి అన్నమాట, పంచిపెట్టండి. మీరు అలాగా చేస్తూ ఉంటే అవన్నీ నాకు అర్పించినట్టే అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ 5 పనులు కూడా మీరు కంపల్సరీగా చెయ్యండి, అంటే నా గురించి చేస్తూ చెయ్యండి అని చెప్పడం అన్నమాట. నాకు అర్పిస్తే కనుక వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి. ఏ పని అయినా సరే మనం చేసేటప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనస వాచ కర్మణ. మనం ఇంకొకటి శ్లోకం చెప్తాను చూడండి, అన్ని చెప్పేసిన తర్వాత కాయేన వాచ మనసేంద్రియైర్వా. తెలుసా ఈ శ్లోకం ఎవరికన్నా? ఆత్మనావా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సో ఏది చేస్తున్నామో మనం ఆ కార్యంలో ఏం చేసామో అవన్నీ కూడా నారాయణుడికి అర్పిస్తున్నాము అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనం మనస వాచ కర్మణ అంతా భగవంతుడికే అర్పిస్తూ ఉండాలి అని చెప్పేసి చేస్తూ ఉండడం. అయితే ఇంకా ఏంటంటే మనము అంటాం కానీ చెయ్యం. ఇప్పుడు కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మ ప్రకృతి స్వభావాత్ అని చెప్తూ ఉంటాము, కానీ నువ్వేం చేసావమ్మా అంటే చక్కగా అన్నం వండుతూ ఉన్నావు, టేస్ట్ చూస్తూ ఉన్నావు, అయిపోయిన తర్వాత గిన్నెలోంచి డైరెక్ట్ గా నువ్వు ప్లేట్లో పెట్టుకుని వస్తున్నావు, అక్కడ ఆఫరింగ్ అనేది లేదనమాట. సరేనా? అది అప్పుడు మన కోసం చేసుకుంటున్నట్టు అవుతుంది కానీ భగవంతుడి కోసం చేసినట్టు అవ్వదు. కానీ ఏంటంటే అలా అనుకుంటూ ఎప్పుడైతే మనం భగవంతుడి కోసమే చేస్తూ ఉంటామో అప్పుడు ఏంటి జరుగుతుంది ఫలితం అందులో? ప్రతిదీ భగవంతుడికే సమర్పించినట్టు అవుతుంది కాబట్టి మనకి ఆ కర్మల్లో చేసే పనులు ఏమన్నా ఉన్నా అవి మనకు అంటవు అని అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రసాదం తింటే మనకి మంచి బుద్ధి కూడా వస్తుంది, మంచి ప్రవర్తనను భక్తి మార్గం. మాతాజీ ఇప్పుడు ఈ అనాథ శరణాలయాలకు వాళ్ళకి చాలా మంది, అంటే నాకు తెలియక అడుగుతున్నాను, చాలా మంది పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అని అంటా ఉంటారు. అవి మనం ఇవ్వచ్చా అట్లాగా? ఇవ్వచ్చు. అదే 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 కొత్తయే ఇవ్వాలని ఏమన్నా ఉందా? అంటే పాతవైనా, అంటే కొత్త అంటే మామూలుగా ఇస్తాము, పాతవి కూడా ఉంటే ఇవ్వండి అని అడుగుతా ఉంటారు, అట్లాగా ఇవ్వచ్చా? మనం ఏంటంటే ప్రతి నెల చిన్నపిల్లలప్పుడు ప్రతి నెల పుట్టినరోజుకి ఆ డేట్ పుట్టిరు కదా ఆ రోజున కొత్త బట్టలు కొంటూ ఉంటాం. నెల నెల పిల్లలు పెరుగుతూ ఉంటారు, అవి ఎన్నిసార్లు వేస్తాము? అలాంటివన్నీ గాని చెప్పులు కూడా రకరకాల ఆ బట్టల మీదకి అలాగా మనం ఇష్టం వచ్చినట్టుగా కొంటూ ఉంటాం చూసారా, ఒకసారి 2 సార్లు వేసుకున్న తర్వాత ఉంచిపోతాయి. అలాగే తర్వాత పిల్లలు కొంచెం స్కూళ్ళకి అట్లా వెళ్తున్నప్పుడు కొన్న బట్టలు వాళ్ళకి సరిపోవు, అంతేగాని మరీ చిరిగిపోయినవి ఒకసారి వేసుకోగానే ఇవన్నీ వెలిసిపోయిన వల్ల కాకుండా మంచిగా ఉండి బట్టలు చక్కగా ఉన్నవి. నేనైతే ఏం చేసేదాన్ని చెప్తా, మా పాప చిన్నప్పటి నుంచి అది ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉంటే ప్రతి నెల ఏం చేసేదాన్ని, ప్రతి నెలకి నెంబర్ చేంజ్ అవుతూ ఉండేది. ఆ బట్టలు ఏం చేసేదాన్ని 4-5 సార్లు వేసిన తర్వాత ఆ బట్టలు ఇంకా దానికి సరిపోయేవి కాదు. అయినా సరే కుట్లిప్ప తీసి ఇట్లా తీసి వేయడానికి కూడా లేదు చిరిగిపోయే వరకు. అందుకని ఏం చేసేదాన్ని చక్కగా మంచిగా మనకి ఈ క్లాత్ కండిషనర్లు ఉన్నాయి కదా, అందులో మంచిగా ఉతికేసి మంచిగా వాటిని ఐరన్ చేసి పెట్టి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి. అలాగా వచ్చినప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడల్లా అన్ని సెట్ చేసి పెట్టుకొని అలాగే ఇచ్చేదాన్ని. అట్లా కొంతమంది వాళ్ళు ఏంటంటే మన పిల్లలకి చిరిగిపోయినా పోయినా ఇట్లాగా వాళ్ళు ఎట్లా వేసుకుంటారు అవి పాపం. అలా కాకుండా మీరు అలా ఉంటే గనక ఇల్లు తుడుచుకోవడానికో వాటికో ఉపయోగించుకోండి, టేబుల్లు ఫ్యాన్లు తుడుచుకోవడానికి డస్టింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి, కానీ అలాంటివి ఇవ్వకండి. మరీ చిరిగిపోయింది కాదు మాతాజీ, అసలు మామూలుగా మంచిగా ఉన్నాయి చిన్నగా మనకి శారీస్ కదా మాతాజీ, శారీస్ ఇస్తా ఉంటాం కదా. అదే మనం శారీస్ ఇస్తాం అట్లాగా. ఏమైనా టైట్ అయిపోయిన బ్లౌజెస్ కానీ ఏమైనా సరే ఒకవేళ చిన్నగా కుట్లు ఊడినాయి అనుకోండి మీరే కుట్టేసేయండి, బటన్స్ ఊడిపోయినాయి అనుకోండి మంచిగా బటన్స్ వేసేయండి, బటన్స్ కుట్టి మంచిగా ఐరన్ చేసి చక్కగా తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఎవరికి సరిపోతాయి వాళ్ళకి ఇస్తూ ఉండండి. మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు, గుళ్ళో పూజ చేసే ఆయనకి ట్విన్స్ పుట్టారనమాట, 2 సార్లు ట్విన్స్, 4 ఆడపిల్లలే.
ఒక ఆడపిల్లలు అయితే పర్వాలేదమ్మా, నలుగురు ఆడపిల్లలు అంటే మా పాప ఏజే ఉంటారనమాట. అందుకని నేనేం చేసేదాన్ని, వచ్చిన ప్రతిసారి దానికి ఫ్రాక్స్ కొన్నా, ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను కొనేదాన్ని. అలా ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసేదంటే ఇంకా కొన్ని బట్టలు కొత్తవి కూడా కొని తీసుకెళ్లి ఇచ్చేదాన్ని అనమాట. ఎక్కువగా వాడేసినవి కాకుండా అలాగా కొత్తవి కూడా తీసుకొని ఇచ్చేదాన్ని. ఎప్పటికీ ఆయన గుర్తు పెట్టుకొని అడుగుతూ ఉంటాడు, మా అమ్మాయి ఇంత పెద్దదైందమ్మా, ఇంత పెద్దదైంది, చదువుతుందా చదువుతుందా అని చెప్తాడు. అట్లాగా మీరు అలా ఇవ్వండి, తప్పేం లేదు, ఇవ్వచ్చు. కానీ చూసి వాళ్ళు వేసుకునే కండిషన్ లో ఉండేటట్టు అట్లా చూసి ఇవ్వండి. ఓకేనా అలాగే మాతాజీ? చేస్తాను మాతాజీ, కాకపోతే అడుగుతున్నాను. ప్రతి ఇవ్వండి నేను మాతాజీ, ఇవ్వచ్చు. ఇంట్లో వర్కర్స్ కి ఏయన్నా మనం పళ్ళు ఏయన్నా ఇచ్చినా గానీ మేము అవును, తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్ గా ఏ అయితే ఉంటాయి అవి అయితేనే ఆ, ఇస్తాను మాతాజీ, లేకపోతే అవును, నేను అవును. ఇవ్వను. ఆ అయితే ఏంటంటే ఇప్పుడు వచ్చారు ఈ అనాథ శరణాలయాల వాళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్తారో లేదో మనకైతే తెలియదు. చేసేగా మీకు ఇదిగా ఉంటే కనుక మీరే వెళ్ళండి, ఇవ్వండి, చెయ్యండి. మా తమ్ముడు కూడా అంతే, మా పెద్ద తమ్ముడు, వాడు చాలా పొడుగు హైట్ ఉంటాడు. వాడి షర్ట్లు వాటికి ఎవరు సరిపోతాయో చూస్తాడు అనమాట. అక్కడికి వెళ్ళి అడుగుతాడు, మీకు ఈ షర్ట్లు అవన్నీ అవసరం ఉంటాయా, చేస్తారా ఇది అని చెప్పేసి. పొడుగు పిల్లలు ఉన్నారనుకోండి, సరిపోతాయి, కాకపోతే కొంచెం హ్యాండ్స్ పొడుగవుతామో లేకపోతే ప్యాంట్ పొడుగవుతామో ఇది అయితే గనక వాడు వెళ్ళి ఆ టైలర్ దగ్గర ఇచ్చేస్తాడు, బట్టలు ఇచ్చి ఇదిగో ఈ బాబుకి సైజ్ చేయని చెప్పి చెప్పేస్తాడు. చెప్పి డబ్బులు ఎంత ముందే ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లాడు వెళ్ళి అక్కడి నుంచి బట్టలు తెచ్చుకుంటారు అనమాట వాళ్ళు. అట్లాగే వాడు ఇస్తూ ఉంటాడు. వాడు పుట్టినరోజు ప్రతిసారి అంతమంది పిల్లలకి వాడు అంటే ప్రత్యేకంగా కొంతమంది ఏంటంటే మా పేర్లు రాయాలి, మా పేర్లు చదవాలి అట్లా అనుకోని సరే వాడైతే అసలు వాడి పేరు కూడా చెప్పాడు. వాడి పేరు కూడా చెప్పకుండా మంచిగా ప్లమ్ కేక్, ఒక బేకరీ ఉంది అమీర్పేటలో, కంట్రీ వన్ బేకరీ ఉంది. అంతకుముందు నేను అక్కడే జాబ్ చేసేదాన్ని. వాళ్ళకి వెబ్సైట్ లో ఆన్లైన్ ఇవి కావాలంటే, సో అక్కడ వెళ్ళి వాడు మొత్తం అన్నమాట ఆ ఆశ్రమంలో పిల్లలకి 100 మంది పిల్లలు ఉంటే 100 అని కాదు, ఇంకో కేక్ కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకని దీనిలో సైజ్ లో ప్లమ్ కేక్ గానీ ఇవి ఏవి కావాలంటే పిల్లలకి ఏది ఇష్టమో కనుక్కొని వాడు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చేవాడు. ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇదిగో ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను కదా, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని. వాడు వెళ్ళి ఇచ్చేవాడు కాదు, ఫోన్ లోనే మాట్లాడి అట్లా. అంటే కొంతమంది ఏంటంటే మేము ఇచ్చాము, మాకు చప్పట్లు కొట్టాలి, మాకు ఇచ్చారు కాబట్టి మాలలు వేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అట్లా వాడు ఎప్పుడు అలా అనుకోడు అనమాట. అలాగే భోజనం కూడా అక్కడ వండే వాళ్ళకి చెప్పేస్తాడు, ఇదిగో ఇంతమంది పిల్లలకి 150 మంది పిల్లలకి ఫుడ్ కావాలి, ఇవన్నీ తయారు చేయండి, చేసి తీసుకెళ్లి మీరు అక్కడ ఇచ్చేసేయండి. వాళ్ళు ఎన్నోసార్లు పిలుస్తారన్నారు, మీరు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయండి, నేను మాత్రం రానని చెప్తాడు. ఇప్పటికీ ఇస్తూ ఉంటాడు. పద్మనాభ నగర్ లో అనాథశరణాలయం ఉంది, అక్కడికి పంపిస్తాడు వాడు డబ్బులు. వాళ్ళు చేస్తారు. ఇప్పటికీ వాళ్ళకి తెలియదు వాడు ఇస్తాడని. వాడి పేరు తెలియదు, వాడి పేరు తెలుసు కానీ వాడు ఎలా ఉంటాడో తెలియదు. అలాగా గుప్తదానం అంటారు చూసారా, అలాగ చేస్తూ అవును ఉండాలి. కానీ మనం ఇచ్చాము అని చెప్పి పేరు కోసం అని చెప్పి నేను ఇట్లానే దండోర వేయించుకోవడంలో అది ఇదే లేదు. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, కానీ ఎందుకో మాతాజీ నాకు అంటే చిన్నపిల్లల ఆశ్రమానికి ఇవ్వాలి కరెక్టే, కానీ నాకెందుకో ఎప్పుడు వృద్ధాశ్రమాల్లో ఇవ్వాలనిపిస్తుంది మాతాజీ. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు జీవితం అంతా ఇది చేసి అలిసిపోయి ఉంటారు. వాళ్ళని పిల్లల్ని అందరూ తీసుకుంటారు శ్రద్ధ, కానీ ముసలాళ్ళని ఎవరు శ్రద్ధ తీసుకోరు అని చెప్పేసి నేను ఎప్పుడు ఏమిటో చిన్నప్పటి నుంచి కూడా నేను వృద్ధాశ్రమాలకే ప్రిఫర్ చేస్తూ ఉండేదాన్ని. 10-15 ఇయర్స్ ముందు మాతాజీ వృద్ధాశ్రమాలు ఇన్ని లేవు, ఇప్పుడు ఉన్నన్ని. అవునా? సో ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి పంపించేస్తున్నారు, అందుకనే అవన్నీ ఎక్కువైపోయినాయి. సో కాబట్టి ఏంటంటే పిల్లలకి ఇందాక ప్రభు అదే చెప్పారని చెప్పాను కదా, మీరే వాళ్ళకి బాటిల్ ఇచ్చి బాటిల్ మీద ప్రేమ పెంచుకోండి అని, మా మీద వద్దని చెప్పి ఇండైరెక్ట్ గా మీరే చెప్తుంటే వాళ్ళు బాటిల్ కి ప్రియులు అయిపోతున్నారు. అవే తల్లి అనుకుని వాటి మీద ప్రేమ ఎక్కువైపోయింది. అందుకని మిమ్మల్ని ఇళ్ళ నుంచి గెంటేస్తున్నారండి. సో వాళ్ళని అలా గెంటేయబట్టే వాళ్ళు అట్లా ఉంటున్నారు అని. మీరు పిల్లల మీద మీరు ప్రేమ పెంచుకోవాలంటే మీరు అలా చూడండి అని చెప్పి, తప్పు వాళ్ళది కాదు మనదే తప్పు అని చెప్పి ప్రభు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే దానము అని ఇచ్చేదానికి మనం ఇలా చూసుకొని దేశకాల పాత్ర అన్ని చూసుకొని కూడా ఇస్తాం కదా, వెళ్ళి అక్కడ ఉండి ఇవ్వండి, చేయండి. ఇక్కడ ఇవన్నీ మీరు ఏం చేయండి, మీరు ఏం చేస్తారో అవన్నీ నా కోసం చేయండి అని చెప్తున్నారు కదా, నన్నే నాకు అర్పించి చేయండి అని చెప్తున్నారు కదా. అలా చేయడం మూలంగా ఏంటంటే మన కర్మ బంధనాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం విడిపడతాంట. అవి పూకటి వేళ్లతోటి పాటు నశించిపోతాయట. తర్వాత శుభ అశుభాల నుంచి మనం విముక్తి కలుగుతాం. ఇది ఏది మంచిది కాదు అనేది ఉండదన్నమాట మనకి. అంటే మనకి భగవంతుడి ధామానికి వెళ్ళడం అనేది మనకి ముఖ్యమైన ఇది కాబట్టి ఆ కర్మలన్నిటి నుంచి మనం బయటపడతాము అని చెప్తున్నారు. తర్వాత 29th శ్లోకం ఇది చెప్పుకుని వచ్చే వారం ఈ చాప్టర్ ఫినిష్ చేసేసుకుందాం. ఓకే,
ఇది అందుకనే హరే కృష్ణ పరమ గుహ్యం. మాతాజీ. ఆ, హరే కృష్ణ మాతాజీ, నేను లీవ్ హరే అవుతున్నాను కృష్ణ. మాతాజీ, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి మాతాజీ. రికార్డింగ్ ఉంటది కదా మాతాజీ, వింటాను. వినండి వినండి. ఒక 10 నిమిషాలే దీనికి ఇంట్రడక్షన్ చెప్పేసి చిన్నదే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ మనం విందాం. ఓకే. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. చదువుతారా? రిపీట్ చేయించిన హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మాతాజీ చదవనా? చదవండి. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ ఇంకా మాతాజీ. హరి కృష్ణ. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చదివాను మాతాజీ. చదవండి. సమ్మోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః యో భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొకరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? చదవండి. నేనెవరిని ద్వేషించను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేనందరి ఎడల సమానుడను, కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును. హరే కృష్ణ మాతాజీ. సూపర్. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు? మీకు ఎవరికైనా అనిపించిందా భగవంతుడు మనకి ఏం చేయట్లేదు, లేకపోతే నన్ను ఎందుకు ఇట్లా చూస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అవునా? అనిపిస్తుందా ఎప్పుడన్నా? మనం ఎంత ప్రేమిస్తే మనకంత కష్టం ప్రేమిస్తాడు వచ్చినప్పుడు మాతాజీ. అనుకుంటాం మాతాజీ. కాకపోతే ఏంటంటే మనం చేసిన కర్మను మనం అనుభవించాలి కాబట్టి భగవంతుడి పక్షపాతం ఏం చూపించడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అవును. భగవంతుడు ఏంటంటే ఎవరిని ఆయన ద్వేషించడు అనమాట. ఎప్పుడు భగవంతుడు పక్షపాతం కలిగి ఉండరు అని అదే ఇక్కడ నేను చెప్తున్నాడు. అందరూ సమానంగానే ఉంటారు. ఇప్పుడు చూడండి, అమ్మ అని ఎవరన్నా మన పిల్లలు ఎవరన్నా పిలిస్తే వాళ్ళ వైపు అటెన్షన్ చూపిస్తామా? పిల్లవని పిల్లలు ఆడుకుంటున్న పిల్లల వైపు అటెన్షన్ చూపిస్తామా? పిలిచిన వాళ్ళ వైపు. పిలిచిన వాళ్ళ వైపు కదా, ఎందుకు పిలిచారా అని చూస్తాం. అది ఇక్కడ కూడా భగవంతుడు కూడా అంతే అన్నమాట. భగవంతుడి వాళ్ళు మనం జపం చేయడం అంటే ఏంటి? కృష్ణ నన్ను నీ సేవలోకి ఉపయోగించుకో అని మనం చెప్పడం అన్నమాట. హరే కృష్ణ మంత్రం చెప్పడం అంటే. అయితే మనం ఏం చెప్తున్నాం? భగవంతుడిని పిలుస్తూ ఉన్నాం కదా, అప్పుడు అలా భక్తితోటి మనం పిలుస్తూ ఉన్నాం కాబట్టి భగవంతుడు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళే నాకు మిత్రులు. అయితే వాళ్ళు అతనికే నేను మిత్రుడినై ఉంటాను అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైనా సరే భగవంతుడు పక్షపాతం చూపించడానికి. సో ఇది మనము నెక్స్ట్ వీక్ చదువుకుందాం, కానీ నేను కొంచెం సేపు మాట్లాడి దీని గురించి మనం స్టాప్ చేసేసుకుందాం. అయితే ఇప్పుడు మనకి మన ప్రభుపాద ఏం చెప్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మనందరం ఉంగరాలు పెట్టుకుంటాం కదా, మీరందరూ పెట్టుకుంటారా? సరే బోర్ ఉంగరాలు పెట్టుకుంటారా మీరందరూ? పెట్టుకుంటామా? ఉంగరాల్లో ఒక స్టోన్ పెట్టుకుంటాం కదా ఇట్లా. అయితే కృష్ణట ఆ స్టోన్ లాంటి వాడట. మనందరం ఏంటంటే ఈ చుట్టూతా ఉన్న బంగారం లాంటి వాళ్ళంట. అర్థమైందా?
ఈ స్టోన్ ఈ స్టోన్ తీసేసాం అనుకోండి, అసలు ఆ ఉంగరానికి ఏమన్నా అందం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. మీరు నాకు చెప్పకండి ఈ స్టోన్ బదులు మేము అక్కడ కూడా బంగారం చేయించుకుంటాం మాతాజీ అని చెప్పకండి. నేను స్టోన్ ఉంగరం గురించి చెప్తున్నా. సో అందులోట నీలమణి ఉంటుందట. భగవంతుడు కృష్ణుడు ఆ నీలమణిట. ఆ మణి ఉన్నంత వరకు ఆ ఉంగరానికి అందం ఉంటుందట. అలాగే మన జీవితంలో కూడా కృష్ణ ఉన్నంత వరకే ఆ జీవితం అందంగా, ఆనందంగా, అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటారట మన జీవితం అంతా. అలాగే కృష్ణ ఏంటంటే బాణ అంతా పడుతుంది కదా, ఒక చోట పడుతున్నా ఒక చోట పడను అని ఉండదు కదా, అవునా? హరిబోల్. అవునా? వాన ఒక చోట పడి ఇంకొక చోట పడకుండా ఉండదు. అంటే ఇప్పుడు కలియుగం వచ్చింది కాబట్టి సికింద్రాబాద్లో పడితే మనకి ఇప్పుడు మల్కాజ్గిరిలో పడదు, లేకపోతే నాంపల్లిలో పడదు, అట్లా పడకపోతూ ఉండొచ్చు. కానీ వాన అనేది ఇక్కడ నా భక్తుడు ఉన్నాడు, అక్కడ నా భక్తుడు లేడు, కృష్ణ భక్తుడు ఉన్నాడని పడదు. అలాగే ఇక్కడ ధనవంతులు ఉన్నారు, అక్కడ పేదవాళ్ళు ఉన్నారని, ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ చెడ్డ వాళ్ళు ఉన్నారని అలా పడదనమాట. వాన ఎక్కడైనా పడుతుంది. అలాగే సూర్యరశ్మి కూడా అందరికీ ఇస్తుంది అనమాట. అలాగే చందమామ వెలుగు కూడా అలాగే అందరికీ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడు అందరికీ ఇచ్చినా సరే ఎవరైతే తన గురించి ఆలోచిస్తారో, ఎలా అయితే ఆయనకి భక్తితోటి తమని తాము అర్పించుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ప్రత్యేకమైన ఇది ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే దానవులకి వాళ్ళందరికీ కూడా భగవంతుడు అట్లాగే ఇచ్చి ఉన్నారు. అంటే అలాంటి కరుణా కృప వాళ్ళందరికీ చూపించున్నారు అనమాట. సపోజ్ మనము అన్నం వండుతాము, పిల్లల కోసం ప్రత్యేకంగా చేస్తాం, అవునా? వేడి వేడిగా ఉన్నది ఏం చేస్తాము, మన పిల్లలు వస్తారు తింటారు అని. అదే పొద్దున పొడిన అన్నం ఏం చేస్తాము, సాయంత్రం ఎవరన్నా వస్తే అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇస్తాం, అవునా? హరిబోల్ కదా. సో ఇప్పుడు కదా మన పిల్లల కోసం అదే భగవంతుడు కూడా అదేట. ఎవరైతే ఆయన మీద ప్రేమ చూపిస్తూ ఉంటారో వాళ్ళతోటి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు, అంతే. అలాగే తక్కువ చూపించారు కదా అని చెప్పేసి వాళ్ళని అసలు చూపించని వాళ్ళని వదిలిపెట్టారట. అలాంటి వాళ్ళని తీసుకుంటే మనము ఈజీగా ఎవరిని తీసుకోవచ్చు, పూతనని తీసుకోవచ్చు, బలి మహారాజుని తీసుకోవచ్చు, అలాగే ప్రహ్లాదుని తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాటన్నిటి గురించి ఇంకా మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఇలా భగవంతుడు ఎవ్వరి మీద పక్షపాతం చూపించరు, అందరినీ సమానంగా ఒకే రకంగా చూస్తూ ఉంటారు. కాకపోతే మనము ఎలా పిలుస్తామో అలా భగవంతుడు మనకి రెసిప్రికేట్ అవుతారన్నమాట. సో మనం ముకుందమాల స్తోత్రం చెప్పుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది, లేకపోతే ఇవాళ శ్లోకం అయిపోయేది. సో నేనేమన్నా తప్పులు చెప్పుంటే ఎవరినన్నా హర్ట్ చేసింటే క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవికి జయ, నీతాయి గౌర సీతానాథ్ ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికి. చెప్పండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.